పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు కన్యారాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ 18 నెలలు బాగుంటుందనే విషయం తెలియజేస్తాను. ఒకసారి పూర్తిగా వినండి. 12వ స్థానం అనేటటువంటిది జనరల్గా వ్యయస్థానం, మోక్ష స్థానం అంటాం. 12వ స్థానాన్ని అంటే ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం, మోక్ష స్థానము అంటాం. కేతువు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా మోక్షాన్ని గురించి, కొన్ని విషయాల మీద విరక్తి భావన కలగటం, గత జన్మల యొక్క కర్మ ఫలితాలు, రహస్య ప్రయత్నాలు, రహస్య శక్తులు, విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ కూడా మనకు 12వ స్థానం ద్వారా తెలుస్తాయి. జనరల్గా కేతువు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు సుఖంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. 12వ స్థానంలో కేతువు ప్రవేశించినటువంటి వెంటనే కన్యారాశి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. భార్యా పిల్లలతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఆస్తి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి సత్ప్రవర్తన కలుగుతుంది. మంచి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. శుభకార్యాల కోసం అధికమైనటువంటి ధనాన్ని కూడా వ్యయం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ కలగాలి. కానీ ఎవరికైనా కలగటం లేదు అంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, లేదా కేతువు యొక్క స్థితి కానీ సరిగ్గా కనుక లేకపోతే ప్రతికూలతలు కలుగుతాయి. అసలు ఓవరాల్గా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే 12వ స్థానం అనేది వ్యయాలకు అంటే అనివార్యమైనటువంటి ఖర్చులు. 12వ స్థానంలో కేతువు వచ్చినప్పుడు అనివార్యమైనటువంటి ఖర్చులు అంటే నివారించలేనటువంటి ఖర్చులు వస్తాయి. ఖచ్చితంగా పరదేశీ ప్రయాణం, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు ఫోర్స్డ్ మూవ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వద్దనుకున్నా సరే బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెడతాడు. అంటే విదేశీ యోగం అనేటటువంటిది కలుగుతుంది. 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు మీకు పైకి మాత్రం అందరూ మిత్రులాగానే కనిపిస్తూ ఉంటారు, కానీ ఇంటర్నల్గా శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, రహస్య శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నిద్రలేమి కూడా పెరుగుతుంది. విపరీతమైనటువంటి పని ఒత్తిడి కారణం చేత నిద్రలేమి కూడా పెరుగుతుంది. ఇంకా ఈ 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే మనకు ప్రధానంగా 12వ స్థానం వ్యయస్థానము, మోక్ష స్థానం అని చెప్పుకున్నాం కాబట్టి ఆకస్మికమైనటువంటి శారీరక సమస్యలు కూడా కలుగుతాయి. అంటే ఫిజికల్ కూడా హెల్త్ కొద్దిగా పాడవటము, రహస్య సంబంధమైనటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కలగటం అనేటటువంటివి కలుగుతాయి. ఇంకా ఒంటరితనానికి ఎక్కువగా లోనవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అలానే 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విద్యాయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే డిసిప్లిన్గా మారుతారు, వెల్ డిసిప్లిన్గా మారుతారు. ఆధ్యాత్మికపరమైనటువంటి విద్యలు కానీ, ఫిలాసఫీ మీద కానీ వీరికి ఎక్కువగా పట్టు సాధిస్తూ ఉంటారు. 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా కాన్సన్ట్రేషన్ లోపం అంటే ఏకాగ్రత లోపం జరుగుతుంది. ఈ ఏకాగ్రత లోపాన్ని కనుక సరిచేయాలంటే గురు పూజ చేయటము, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు విదేశీ విద్య మీద కానీ, విదేశీ ఉద్యోగాల మీద కానీ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి విపరీతమైనటువంటి వ్యామోహం కలుగుతుంది. అంటే మనస్సులో బలంగా ఆ కోరిక పెరుగుతుంది. ఆ కోరిక, ఆ సంకల్ప సిద్ధి కూడా 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు నెరవేరుస్తాడు. ఉద్యోగపరంగా కనుక పరిశీలించినట్లయితే 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఉద్యోగపరంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైతే బలంగా ఎక్స్పెక్ట్ చేసి నా దాకా వస్తుంది అని మీరు కోరుకుంటున్నారో అది మీకు దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది. దేన్నైతే మీరు బలంగా కోరుకుంటారో అది ప్రమోషన్ కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, లేదా మంచి వేరే కంపెనీకి మార్పు కావచ్చు, అవకాశాలు అనేటటువంటివి కన్యారాశి వారికి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి. అలానే ఈ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి బ్యాక్ ఎండ్ పనుల వలన కూడా వీరికి అటువంటి యోగం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పాలి. తర్వాత
12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఫారెన్ ట్రేడ్, విదేశీ వ్యాపారానికి సంబంధించినటువంటి లాభాలు అనేటటువంటి బ్రహ్మాండంగా కలిగి ఉంటాయి. విదేశీ వ్యాపారాలు చక్కగా చేయగలుగుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ధనం బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కానీ దాన్ని మించినటువంటి ఖర్చులు కూడా పెడతారు. ఖర్చులు కనుక నియంత్రణలో పెట్టుకోకపోతే కన్యారాశి వారు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలానే 12వ స్థానంలో కేతువు ఆకస్మికమైనటువంటి ధన నష్టానికి కూడా కారణమవుతాడు. అంటే కొన్ని విలువైనటువంటి వస్తువులు కోల్పోవటం, బంగారం కానీ వెండి కానీ లేదా విలువైనటువంటి మనీ పర్స్ కానీ ఇట్లాంటివి కోల్పోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కానీ 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు కుటుంబానికి దూరంగా గడిపేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే భార్య పిల్లలు ఒక చోట, భర్త ఒక చోట, లేదా భర్త పిల్లలు ఒక చోట, భార్య మరొక చోట, అంటే ఉద్యోగరీత్యా కొన్ని రకాలైనటువంటి కారణాల వలన దూరంగా గడిపే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 12వ స్థానంలో కేతు వస్తాడో, ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు అంటే కన్యారాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో అటువంటి వారు కనుక సమస్యలతో కనుక ఉన్నట్లయితే ఆ సమస్యల యొక్క తీవ్రత మరికొంతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే 12వ స్థానంలోకి కేతు వచ్చినప్పుడు కుటుంబ సంబంధాలను కొద్దిగా నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రమాదం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా శివారాధన కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క పూజ కానీ, కేతు గ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు, శాంతి జపాలు చేయించుకోవడం వలన మంచి ఫలితం అనేటటువంటిది పొందుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు బుధవారం రోజున ఉలవలు దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కన్యారాశి వారికి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి మీ నక్షత్రం అంటే ప్రతి నెల మీ నక్షత్రం వస్తుంది 27 రోజులకు ఒకసారి. మీ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ మీ నక్షత్రం ఉన్నటువంటి రోజున 1 కేజీ బాబు ఉలవలు తీసుకొని దాన్ని వినాయకుడి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయంలో వినాయకుడిని గరికతో పూజించి అక్కడ ఉలవలు దానంగా సమర్పించి 21 ప్రదక్షిణాలు చేసి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాన్ని కూడా తొలగిపోతాయి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలతోటి ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ముఖ్యంగా కెరియర్ డెవలప్మెంట్ లేనటువంటి వారు అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అందుకునే లోపే దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు, అంటే అదృష్టం తలుపు తట్టినా తలుపు తీసేలోపే వెళ్ళిపోతున్నటువంటి వారు, అటువంటి వారు ఇంకా ఎవరైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనుక పడుతుంటే దానికి కారణం ఏమైంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి జరుగుతున్నటువంటి మహర్దశలు, అంతర్దశలు కానీ లేదా ఏర్పడినటువంటి గ్రహస్థితి వలన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కనుక పొందుతున్నటువంటి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. గురుబలం కనుక పెరిగితే 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత కనుక కలగాలంటే ఖచ్చితంగా కన్యారాశిలో జన్మించినటువంటి వారు సూర్యారాధన చాలా మంచిది. సూర్యారాధన, సూర్యాష్టకం, సూర్య నమస్కారాలు ఇవి చేయటం వలన, ఆదిత్యోదయ పారాయణ చేయడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశి వారి కేతు వల్ల కలిగే ఫలితాలు. శుభం.